అద్భుతంగా చిత్రీకరించే మీడియా మన దౌర్భాగ్యం. అరాచకీయాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో చనిపోయిన వాళ్ళ చోట జరిగిందంటే ఒక అర్థం ఉంది, కానీ ఏదో ఒక లిటిగేషన్ పెట్టడం ఏంది. ఇప్పుడు కడపలోనే ఉంది. కడప రెడ్డమ్మ కోపానికి నాశనం చేశారు ఒకళ్ళ భవిష్యత్తు, ఒకళ్ళ బ్రతుకు. అంత మించి ఏముంది అక్కడ? మీరు నేను చాలా ఏళ్ల సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా ఇవి చూసాం. కార్పొరేషన్ ఎప్పుడైనా మేయర్ పక్కన ఇంకోళ్ళు సీటు మీద కూర్చోవడం చూసామా? మేయర్ వేదిక మీద ఇంకొకళ్ళు ఎవరు కూర్చోరు. ఎమ్మెల్యేలు కూడా ఎదురుకుండా కూర్చుంటారు. ఎంపీలకు ఎదవరకు ఉండేది కాదు. తర్వాత ఎంపీలు కూడా గౌరవ సభ్యుల కింద, వాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు. నేను ఫీల్డ్ లో రిపోర్టింగ్ కార్పొరేషన్స్ ఈ చూసిన రోజుల్లో అయితే ఓటు హక్కు ఉండేది కదా వాళ్ళకి. వాళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులు, గౌరవనీయులు అంతవరకు. వాళ్ళు ప్రపోజల్స్ పెట్టచ్చు, అంతే తప్పించి వాళ్ళుగా ఓటేయడానికి హక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవహారంలో ఓటు హక్కు కల్పించేశారు వాళ్ళకి. అదే తప్పు కదా, అక్కడే జరిగిపోయింది కదా. వాళ్ళేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం వాళ్ళని ఎన్నుకోలేదు కదా, కానీ తెచ్చారు. అది ఒక ఎత్తు. సరే పోనీ అది నడిచిపోయింది అనుకుంటే, ఇప్పుడు మరీ దారుణంగా ఎట్లా తయారైపోయిందంటే ఆటో వాళ్ళని ఇటుకి లాక్కొచ్చుకోవడం, ఇదంతా. వీటిట్లో ఎంత జరుగుతున్నా ఇప్పుడు జగన్ కి తెలిసి వచ్చింది ఏంటంటే స్థానిక నేతలు కూడా బలోపేతం చేయాలి. నేను ఒక్కడే బలంగా ఉంటే కుదరదు, స్థానిక నాయకులు కూడా బలోపేతం చేయాలి. వాళ్ళకి ఆర్థిక అండ ఉండాలి అన్నటువంటిది. ఇదివరకు అతను